క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుని ప్రజలారా, దేవుని పిల్లలారా, మీ అందరికీ ప్రభుయేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. మీ అందరు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలతో వర్ధిల్లాలని, మీ కుటుంబములన్నీ కూడా బాగుండాలని మీ అందరి కోసం ప్రతిరోజు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరి ప్రార్థన వలన, దేవుని దయ వలన దేవుడు నాకు మరొక అవకాశం అనుగ్రహించిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ మీ అందరికీ మరోసారి నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనా సమర్పిస్తున్నా. ఈరోజు అనగా 2026వ సంవత్సరము జూన్ నెల 19వ తారీఖు శుక్రవారంలో మనం ఉన్నాం. గడిచిన తరగతిలో బోధించు వారికి హెచ్చరికలు అనే అంశం నిమిత్తమై దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. దాంట్లో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బోధించు వారికి హెచ్చరికలు అనే అంశము గడిచిన తరగతిలో మనం నేర్చుకున్నాం. పారంపర్య ఆచారాలను బోధించకూడదని, ఈ లోక మర్యాదను అనుసరింపకూడదని, దేవుని వాక్యంలో ఏది కలపకూడదని, ఏది తీసివేయకూడదని, యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవాలని, సమస్తాన్ని పరీక్షించిన తర్వాత మేలైన దాన్ని చేపట్టాలని, తీయని మాటలు బోధించరాదని, ఉన్నది ఉన్నట్లుగా బోధించాలని, వేరొక సువార్త ప్రకటించకూడదని, తర్వాత పాత నిబంధన ఏం బోధిస్తుంది, క్రొత్త నిబంధన ఏం బోధిస్తుంది, వ్యత్యాసాన్ని గమనించి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని నేర్చుకున్నాం. సత్యవాక్యమును సరిగా విభజించాలని, ఇంకా కొన్ని విషయాలు స్త్రీలు ఆరాధనలో బోధించకూడదని, మనుషులను సంతోషపెట్టేవారు చేసినట్లు చేయకూడదని మనం నేర్చుకున్నాం. దాంట్లో రెండవ భాగంగా మరి పాత నిబంధన ఏం బోధిస్తూ ఉంది, దాని సారాంశము మనుషులకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన బాధ్యత సేవకులకు ఉన్నదని, బోధించే వాళ్ళకు ఉందని గ్రంథం తెలియజేస్తుంది. అదేవిధంగా క్రొత్త నిబంధన ఏం బోధిస్తుందో దాని సారాంశాన్ని మానవులకు అర్థమయ్యే రీతిలో చెప్పాల్సిన అవస్థ అనేది సేవకుల మీద, బోధకుల మీద, బోధించే వారికి ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. వాస్తవానికి ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అమల్లో ఉన్నది పాత నిబంధన లేక కొత్త నిబంధన, దాని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అమలులో ఉన్నది, ప్రస్తుతానికి అమల్లో ఉంది పాత నిబంధన, క్రొత్త నిబంధన. దాని గురించి నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. పాత నిబంధన బైబిల్లో మనకి రెండు నిబంధనలు కనపడుతుంటాయి. ఒకటి పాత నిబంధన, రెండు కొత్త నిబంధన. రెండు జతపరిచి ఎందుకు ఉన్నాయంటే మనకు బుద్ధి కలగటానికి, పలానా కాలంలో పలానా టైంలో ఇలాగ జరిగింది, మీరు అలాగ చేయొద్దు అని చెప్పేసి వ్యత్యాసాన్ని తెలియజేస్తాం. పాత నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది? మోషే గారి ద్వారా ఇవ్వబడింది. క్రొత్త నిబంధన ఎవరి ద్వారా ఇవ్వబడింది? యేసుక్రీస్తు వారి ద్వారా ఇవ్వబడింది. యేసుక్రీస్తు వారి ద్వారా మనకి ఇవ్వటం జరిగింది. జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని ప్రేమతో మనం చేస్తున్నా. మరి పాత నిబంధనయే మానవులకు దేవుడు అంతిమ బయలుపాటు అని దేవుడు ఎన్నడూ తలంచలేదు. పాత నిబంధనయే మానవులకు దేవుని అంతమ బయల్పాటు అని దేవుడు ఎన్నడూ కూడా తలంచలేదు.
2000 సంవత్సరాల క్రితము దేవుడు పాత నిబంధన స్థానంలో క్రొత్త నిబంధనని ఇచ్చాను. పాత ధర్మశాస్త్రమును నాశనం చేయడానికి యేసుక్రీస్తు లోకానికి రాలేదు. పాత నిబంధనని అంతా కూడా నాశనం చేయడానికి యేసుక్రీస్తు లోకానికి రాలేదు. కానీ మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాల్లో దానిని నెరవేర్చుటకు వచ్చానని తేట తెల్లగా మనకు కనపడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17-18 వచనాలు జాగ్రత్తగా గమనించినట్లయితే, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చితనే తలంచవద్దు. కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశమును కింద ఇంకో మాట్లాడు, ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదు. అంటే దీనికి అర్థం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ధర్మశాస్త్రాన్నైనా ప్రవక్తల ప్రవచనములైనా నేను కొట్టివేయటానికి వచ్చిందని మీరు తలంచొద్దు అంటున్నాడు. దాన్ని ఏదో కొట్టేసి నేనేదో కొత్తగా మొదలుపెట్టి నా ఇష్టం వచ్చినట్లు నేను చేయడానికి నేను రాలేదు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఇంతకీ పాత నిబంధన అమలులో ఉందా, కొత్త నిబంధన అమల్లో ఉందా? ప్రస్తుతానికి క్రొత్త నిబంధన అమల్లో ఉందా, పాత నిబంధన అమల్లో ఉందా? ప్రస్తుతానికి అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతాం. ఎందుకంటే పాత నిబంధనలకి కొత్త నిబంధనకి చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి. అయితే ఆకాశమును భూమి గతించిపోయినానే కానీ ధర్మశాస్త్రం అంతే నెరవేరు వరకు దాని నుండి పొల్లైనను సున్నాయినను తప్పిపోదునని ఖచ్చితంగా నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. జాగ్రత్తగా గమనించినట్లయితే పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము. అంతకుముందు దేవుడు నరులందరూ కూడా మంచిగా ఉండాలని ఆయన కోరుకుని ఎంతో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు కూడా నరులను చేయదము, మన పోలిక చొప్పున నరులను చేయదమని చేశాడు. దేవుడు చేసి అందరు ఎవరు నశించాలని కోరుకోలేదు, అందరూ బాగుండాలని కోరుకున్నాడు. కానీ వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఎవరు అంతటా వాళ్ళే కుడి ఎడమకు తొలగిపోయారు. ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే, నరులు చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి ఊహ యొక్క తలంపులను ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నంది తన హృదయంలో నొచ్చుకున్నాడంట. కోపం వచ్చేసింది. అందరిని ఏం చేశాడు? 40 రాత్రులు 40 పగలు ప్రచండమైన వర్షంతో ఎవరినైతే అంతమొందించాలో అందరినీ కూడా అంతమొందించాడు. ఆ కాలంలో నోహు కుటుంబం మాత్రమే నీతిమంతులుగా తీర్చిదిద్దబడ్డారు. ఈ విషయాలన్నీ కూడా మనకి తెలిసిన సంగతే. ఆ తర్వాత ఆహారం లేక ఐగుప్తు దేశానికి 70 మంది వెళితే వాళ్ళే కొన్ని లక్షల మందిగా ఇశ్రాయేలీగా మారారు. మరి అక్కడ నుంచి బయటికి తీసుకురావడానికి ఆ ఐగుప్తు దేశంలో ఇంచుమించు 430 సంవత్సరాలు ఎన్నో హింసలు పొందారు, ఎన్నో బాధలు పొందారు. అయినా సరే వాళ్ళు పెట్టిన మొర దేవుడు విని మోషేని ఏర్పాటు చేసుకుని వాళ్ళందరినీ కూడా మళ్ళీ బయటికి తీసుకురావడానికై
నాయకుడిగా నియమించి బయటికి తీసుకువచ్చిన తర్వాత ఈ ధర్మశాస్త్రం ఇంతకుముందు ఉన్నట్లుగా కాదు, ఇప్పుడు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి దేవుడు మోషేకి ఈ ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు కలిగిన పలక ఇవ్వటం జరిగింది. దాని ప్రకారం అందరూ కూడా నడుచుకోవాలని. ఏముంది దాంట్లో? మనకందరికీ తెలుసు కదా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు. పైన ఆకాశం అందే కానీ, భూమి అయిందే కానీ, భూమి కింద నెల అయిందే కానీ ఏ రూపమునే చేసుకొనకూడదు, దేనికి కూడా సాగిలపడకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించాలని జ్ఞాపకం చేసుకో. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని దగు ఏదైనాను నువ్వు ఆశింపకూడదు. దేవుడు ప్రేమతో వ్రాయబడిన రాతి పలకలను ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఇలాగ నడుచుకోవాలని చెప్పేసి మనకందరికీ తెలిసిన సంగతే. అయితే పాత నిబంధన లేక ధర్మశాస్త్రం ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకు ఇవ్వబడింది. ప్రయోజనకరమైందా ప్రయోజనకరం కాదా ధర్మశాస్త్రం? పాత నిబంధన. అంతకుముందు ఇంకా విచ్చలవిడిగా ఉండేవాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే, అంత చంటిబిడ్డ తన ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటాడు, తన ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతూ ఉంటాడు, ఆడుతూ పాడుతూ ఉంటాడు. కొంత వయసు వచ్చేసరికి 3-4 సంవత్సరాలకు వచ్చేసరికి అబ్బాయి ఇట్లాగా నువ్వు ఆడతాలు పాడతాలు కుదరవు, రేపటి నుంచి స్కూల్లో జాయిన్ చేస్తున్నావు, స్కూల్కి వెళ్ళిపోవాలా, ఒక క్రమశిక్షణ అనేది నేర్చుకోవాలా. మంచిదా కాదా? మంచిదే కదా. అలాగున జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన లేక ధర్మశాస్త్రం ఒక ప్రత్యేక ప్రయోజనం కొరకు ఇవ్వబడింది. ఆ ప్రయోజనం నెరవేర్చబడగానే క్రొత్త నిబంధన ఇవ్వబడింది. అది నెరవేర్చాడు. అది అయిన తర్వాత క్రొత్త నిబంధన ఇవ్వటం మనం చూస్తాం. పాత నిబంధన యొక్క ప్రయోజనము జాగ్రత్తగా గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలను పౌలు గారు చెప్తున్నాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 29 వచనాల వరకు గమనించినట్లయితే, గలతీ పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 29 వరకు గమనించినట్లయితే అక్కడ యేసుక్రీస్తునందలి విశ్వాస మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. ఈ ధర్మశాస్త్రం అనేది అందరినీ కూడా పాపంలో బంధించి ఉంది. ఆ ధర్మశాస్త్రం వలన నీతిమంతులుగా ఎవరైనా తీర్చిదిద్దబడ్డారా? ఎవరు కూడా తీర్చిదిద్దబడలేదు కదా. జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అక్కడ విశ్వాసము వెల్లడి కాకమునుపు అన్న పుట్నోట్లో కింద మూల భాషలో విశ్వాసము రాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడినట్టు మనము ధర్మశాస్త్రముకు లోనైన వారమైతిమి. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడాయను. ధర్మశాస్త్రం ఏమైంది? మనకి బాలశిక్షకుడాయను. ఆ పిల్లాడు ఎలాగ పడితే అలాగ ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటే ఇంచుమించు 3-4 సంవత్సరాలు వచ్చేసరికి ఆ పిల్లాడిని స్కూల్లో పడేసరికి అక్కడ ఏం చేస్తాడు? ఈ ఏబిసిలు అక్కడి నుంచి నేర్చుకోవడం ప్రారంభమవుతుంది. అలాగనే ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. అయితే విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాలశిక్ష కింద ఉండము. ఏబిసిలు వచ్చేసినాయి, అన్ని పాటలు వచ్చేసినాయి, 10వ తరగతి కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలా? నెక్స్ట్ ఇంకా పై గ్రేడ్కి వెళ్ళిపోవాలా కదా.
అయితే విశ్వాసం వెల్లడాయను కనుక ఇక బాలశిక్షకుని కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్వం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, స్వతంత్రుడని లేదు, పురుషుడని లేదు, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు అంటారన్నమాట. మనం విశ్వాసం మూలంగా నీతిమంతులమని తీర్చబడినట్లు, విశ్వాసం తీర్చబడినప్పుడు క్రీస్తునద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షుడు ఆయన. అయితే విశ్వాసం వెల్లడి ఆయన కనుక ఇక బాలశిక్షణ కింద ఉండము అని అతడు తెలియజేశాడు కదా. ధర్మశాస్త్రం మోషే ద్వారా ఎప్పుడు ఇవ్వబడింది? ధర్మశాస్త్రం మోషే ద్వారా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితము అనుగ్రహించబడింది. కానీ యేసుప్రభు వ్యక్తిగతంగా క్రొత్త నిబంధనను అనగా స్వార్థ సంబంధమైన విశ్వాస క్రమమును అనుగ్రహించను అని యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకి కనపడుతుంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రం మోషే ద్వారాను అనుగ్రహింపబడెను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందంట? ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది. ధర్మశాస్త్రమేమో మోషే ద్వారా అనుగ్రహింపబడింది. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏమనుగ్రహింపబడింది? కృప అంట. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగింది అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. పాత నిబంధన పాపులను నీతిమంతులుగా తీర్చలేకపోయినందున దానిని దేవుడు శాశ్వతంగా ఉంచాలని కోరుకోలేదు. పాత నిబంధన పాపులను నీతిమంతులుగా తీర్చలేకపోయినందున, ఎందుకు తీర్చలేకపోయింది అనంటే సంవత్సరం పొడుగునా పాపాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం చివరికి వచ్చేసరికి ఏదో ఒకటి తీసుకొచ్చి బలిస్తున్నారు. ఇంతటితో కడిగేసుకున్నాం అని చెప్పేసి మళ్ళీ సంవత్సరం మొదటి నుంచి మళ్ళీ మొదలెడుతున్నారు కదా. పాత నిబంధన పాపులు నీతిమంతులుగా తీర్చలేకపోయినందున దానిని దేవుడు శాశ్వతంగా ఎంచాలనుకోలేదు. మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వాసించు ప్రతివాడును ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడెను. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనంలో, అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతులుగా తీర్చబడినని మీకు తెలియగాక అంటున్నమాట. మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతారో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతులుగా తీర్చబడినని మీకు తెలియను గాక అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది కదా. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో కూడా, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో గమనించినట్లయితే, ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపము ఎట్టిదో తెలియబడుచున్నది అని చెప్పేసి ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా నీతిమంతులుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం.
ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరం నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కదా అని గల్తీ రాసిన పత్రికలో కూడా 2వ అధ్యాయం 16వ వచనంలో తెలియజేశాడు. గల్తీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనము జన్మము వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాము. ఏంటంట? మనము జన్మము వలన యూదులమే కానీ అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలననే కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమును గాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబట్టక యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన మూలమున ఏ శరీరం నీతిమంతులను తీర్చబడడు కదా అని ఇక్కడ తెలియజేశాడు. అందువలన మనము పాత ధర్మశాస్త్రం నుండి విడుదల పొంది ఉన్నామని లేఖనం బోధించుంది. అదే రోమీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయము 6-7 వచనాల్లో 7వ అధ్యాయము 6-7 వచనాల్లో గమనించినట్లయితే, ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమే ధర్మశాస్త్రం విడుదల పొందితిమి కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేస్తున్నాము. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రం పాపమాయన అట్లని రాదు. ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రం చెప్పబడిన ఎడల దురాశ అయిన ఎట్టిదో నాకు తెలియకపోవును అని చెప్పేసి ఇక్కడ తెలియచేస్తూ 15వ వచనం నుంచి, ఏలైనగా నేను చేయనది నేను ఎరుగను, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినే చేస్తున్నాను. ఇచ్చేంపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనది అన్నట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాను. నా యందు అనగా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదని చెప్పేసి అక్కడ గ్రంథంలో మనం చూడొచ్చు అనమాట. కాబట్టి దీన్ని బట్టి జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే అదే రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో కూడా అక్కడ విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు అని తెలియజేస్తున్నాడు. విశ్వసించు ప్రతి వానికి కూడా నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. అసలు ఆ ధర్మశాస్త్రాన్నే ముగించేసి తీసివేయాలని లోకానికి ఆయన ఈ లోకానికి పంపించాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ ధర్మశాస్త్రాన్ని అంతా కూడా సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా నెరవేర్చి కొట్టివేయటానికే పంపించాడు. కొంతమంది జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దానిలో సున్నైనా పొల్లైనా తప్పిపోదు అన్నాడు కదా, అది కూడా అమల్లో ఉంది అనుకుంటారు. కానీ నెరవేర్చి సున్నైనా పొల్లైనా తప్పిపోదు కానీ నెరవేర్చి కొట్టివేయడానికి ఆయన రావడం జరిగింది. విశ్వసించు ప్రతివాడు నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. ఉదాహరణకి జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా శిలువ పైన బాధపడుతూ ఏమంటాడంటే సమాప్తమైనది అంటాడు. మనం 7 మాటల్లో 6వ మాటలో సమాప్తమైనది అని అంటాడు అనమాట. పైనుంచి కిందికి తెర 2గా చినిగినది. అంతకుముందు అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రమే రాగలిగారు కానీ అతి పరిశుద్ధ స్థలానికి ఎవరికి ఎంట్రీ లేదు. ఈయన ఎప్పుడైతే దానికి పులి స్టాప్ పెట్టి దాన్ని సమాప్తం చేసేసాడో అప్పుడు ప్రతి ఒక్కళ్ళకు కూడా అతి పరిశుద్ధ స్థలంలోనికి డైరెక్ట్గా వెళ్ళడానికి అవకాశం కల్పించాడు అన్నమాట. క్రొత్త నిబంధన పాత నిబంధనకి కొట్టివేసి క్రొత్త నిబంధన స్టార్ట్ అయినట్టుగా మనం
చూడొచ్చు. కాబట్టి పాత ధర్మశాస్త్రము క్రీస్తు శిలువకు మేకులతో కొట్టివేయబడెను. పాత ధర్మశాస్త్రము క్రీస్తు శిలువకు మేకులతో కొట్టివేయబడెను. కొలస్సీ పత్రికలో కూడా 2వ అధ్యాయం 14వ వచనంలో, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో గమనించినట్లయితే 12 నుంచి, మీరు బాప్తిస్మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారైతే ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుడు ప్రభావమందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపజేసెను. ఆయనతో కూడా మనల్ని అందరినీ కూడా జీవింపజేశాడు. ఆయన ప్రధానులను అధికారులను నిరపరాధులుగా చేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాను అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుందన్నమాట. ఏం చేశాడు? ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కూడా సున్నైనా పొల్లైనా తప్పిపోకుండా దాన్ని నెరవేర్చి సిలువు కొట్టేసి ఆ పత్రం మేకులతో సిలువు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశానని చెప్పేసి ఇక్కడ గ్రంథం తెలియజేసింది. కొట్టివేయబడినదే మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదై ఉండును కదా. అవునా? 2వ కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, 2వ కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ అధ్యాయం 11వ వచనంలో జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ తగ్గిపోవునదై మహిమగలదై ఉండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమగలదై ఉండును కదా. కదా, తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతయు ఇశ్రాయేలీయులు తేరి చూడకున్నట్లు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నాను. మేమట్లు చేయక ఇటు నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుతున్నాము. మరియు వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదువుబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోషే గ్రంథం వారు చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది, కానీ వారి హృదయం ప్రభువును వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. ఇప్పటికీ కూడా ఇంకా ధర్మశాస్త్రము అమలులో ఉంది అని చెప్పేసి దాన్ని వెంబడించే వాళ్ళు కూడా లేకపోయలేదు. ఇప్పటికీ కూడా శనివారం ధర్మశాస్త్ర ప్రకారం ఎప్పుడు ఆరాధన చేయాలి? శనివారం ఆరాధన చేయాలి. ఇప్పుడు కూడా శనివారం ఆరాధన చేసేవాళ్ళు లేకపోలేదు. అంటే ఇంకా ఆ ధర్మశాస్త్రం ఆ పాత నిబంధనలోనే పాటిస్తూ దాని ప్రకారమే వెళ్ళేవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా క్లారిఫికేషన్ లేకుండా దాని ప్రకారమే వెళ్ళేవాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఆ ధర్మశాస్త్రం కింద అయితే ఆ శనివారం ఆరాధనకి ఎవడైనా ఎగ్గొడితే 2-3 సాక్ష్యాలు ఉంటే చాలు, రాళ్లతో కొట్టి చంపేయటం. అంత కఠినమైన ధర్మశాస్త్ర శిక్షలు. క్రీస్తు కృప వలన కృపాయుగంలో ఉన్నాం కాబట్టి చేసిన తప్పుకు వెంటనే శిక్ష రాకుండా ఆయన కృప వలన మనం ముందుకు వెళుతున్నాం. కాబట్టి నేడు మన నిరీక్షణ కొత్త నిబంధన యందున్నది. ఆ ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనదనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడినది. దీని ద్వారా మనము దేవుని యొద్దకు చేరుచున్నాము. అదేంటంటే హెబ్రీ పత్రికలో
జాగ్రత్తగా గమనించినట్లయితే 7వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 18-19 వచనాల్లో గమనించినట్లయితే అక్కడ ఆ ధర్మశాస్త్రము దేవునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు కనుక ముందీయబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. ఆ ధర్మశాస్త్రం ద్వారా దేవుని దగ్గరికి ఎవరైనా చేరుకోవడానికి అవకాశం ఉందా అంటే చేరుకోవడానికి లేదు. ఉదాహరణకి 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి. 600 మార్కులకి 600 మార్కులు వచ్చిన వాళ్ళే కట్ ఆఫ్ అదే అన్నారు. ఎంతమంది వస్తారు? సంఖ్య చాలా తక్కువ కదా. దేవుడేమో అందరినీ రక్షించాలని, అందరూ ఎవరు కూడా నరకంలోకి వెళ్ళకూడదని, లోకములో ఎవరు నశించడం నా చిత్తం కాదు కనుక అందరూ రక్షింపబడాలనే దేవుని యొక్క ఉద్దేశం, అందరూ బాగుండాలనే అందరూ కూడా ఆయన ఉద్దేశం. మరి కట్ ఆఫ్ 100 పెడితే 600కు 600 రావాలని పెడితే చాలా తక్కువ మంది వస్తారు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆ ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన ద్వారా నెరవేర్పించి దాని అంతటిని కూడా కొట్టివేసి ఏం చెప్పాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో? జాగ్రత్త గమనించినట్లయితే క్లుప్తంగా కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను నీ నీతి అధికం కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీతో చెప్పుచున్నాను. నరహత్య చేయవద్దు, విమర్శకుల్లోనూ పూర్వీకుల్లో చెప్పబడిన మాట ధర్మశాస్త్రం మీరు ఉన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే నా సహోదరుల మీద కోపపడువాడు ప్రతివాడు విమర్శకులోనూ, సహోదరుని మీద వ్యర్థుడు అని ప్రతివాడు మహాసభకులోను, ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి వెళ్ళిపోతాడు అన్నాడు. నువ్వు పడవవసలా, హత్య చేయవసలా, కోపడ్డావో నీ సహోదరుని. ఆ 10 ఆజ్ఞల్లో దేనిలో ఏమిడి ఉన్నాయి? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ విశ్వాసంతో దేవుణ్ణి యథార్థంగా ఆరాధన చేయాలి. రెండవదిగా నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించాలని చెప్పాడు. అది అందులో ధర్మశాస్త్రంలో ఉన్నదంతా కూడా ఆ 2 ఆజ్ఞల్లోనే మనకు ఉందని తేటతెల్లగా తెలియజేస్తుంది. ఇంకా 37వ వచనంలో అదే అధ్యాయంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను, వీటికి మించినది దుష్టు నుండి పుట్టినది. ఇంకా చాలా విషయాలు మనకు అక్కడ ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి క్రొత్త నిబంధన ఏం బోధిస్తుందో ప్రత్యేకత అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ప్రత్యేకత అనేది మనకు అక్కడ తేటతెల్లగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ఆయన సువార్త ఈ శ్రేష్టమైన నిరీక్షను మనకు అనుగ్రహించుతున్నారు. ఈయన అయితే మరి ఎక్కువైన వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు గనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. హెబ్రీ 8:6లో, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 6వ వచనంలో ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు అయితే అని చెప్పేశాడు ఇక్కడ. ఎలయనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికే అవకాశం ఉండనేరదు అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాం కదా. పాత కొత్త నిబంధనల తారతమ్యాలను చూపిస్తూ క్రొత్త నిబంధన ఎక్కువ శ్రేష్టమైనదని హెబ్రీ 8:9లో కూడా మనం చూస్తాం. ఏమంటున్నాడంటే అక్కడ, అది నేను ఐగుప్తు దేశముల నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చేయి పట్టుకొనిన దినము వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు గనుక నేను వారిని ఆలక్ష్యము చేస్తున్నానని
ప్రభువు చెప్పుచున్నాడు అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత కింద వచ్చి చూసుకున్నాం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలీ ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదును, నేను వారికి దేవుడినే ఎందును, వాడు నాకు ప్రజలే ఎందురు, వారిలో ఎవడో ప్రభువును తెలుసుకున్నాడని తెలియజేస్తున్నమాట. వారికి నేను దేవుడినే ఉంటాను, వారు నాకు ప్రజలే ఉంటారని ఇక్కడ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఎక్కువ శ్రేష్టమైనదని చెప్తుంది. క్రొత్త నిబంధన క్రీస్తు రక్తముచే ముద్రింపబడినదిగా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. క్రొత్త నిబంధన క్రీస్తు రక్తముచే ముద్రింపబడినదని గమనించుట మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. హెబ్రీ 10:29 అక్కడ 28-29 వచనాలు గమనించినట్లు ఎవడైనా ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకి తేడా ఇక్కడ ఈ 2 వచనాలను మనం గమనించవచ్చు. 28-29 హెబ్రీ 10:28-29 ఎవడైనా మోషే ధర్మశాస్త్రం నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మీదట కనికరింపకుండా వాడిని చంపించదు. ఒకడు పుల్లలేరుకోవడానికి పోయాడు, శనివారం ఆరాధన అని తెలిసి కూడా వీడు పుల్లలేరుకోవడానికి వెళ్ళాడు. నేను చూశాను అని 3 చెప్పారు. 2-3 సాక్షులు చెప్పేసరికి వాళ్ళని పట్టు తీసుకొచ్చి ఏం చేయమంటావు అని చెప్పేసి రాళ్ళు కొట్టి చంపేయమన్నాడు, చంపేశాడు. ఇట్లుండ ధర్మశాస్త్ర ప్రకారం చట్టం. ఇప్పుడు మరి ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాని పరిశుద్ధపరచుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడిగా ఎంచబడిన మీకు తోచును. పగ తీర్చుట నా పని, నేను ప్రతిఫలం ఇచ్చుననియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వారిని ఎరుగుదుము కదా. జీవము గల దేవుని చేతిలో పోవట భయంకరం అంటున్నాడు. నన్ను ఎవరు చూడలేదులే, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా నేను ఎలాగ చేసినా అని మనం అనుకుంటాం. ఖచ్చితంగా దానికంటే ఎక్కువగా దేవుని చేతిలో పడిపోతాం అని గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి మత్తయి 26:28 కూడా, మత్తయి సువార్త 26:28 కూడా గమనించినట్లయితే అక్కడ ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము కొత్తదిగా త్రాగు దినం వరకు ఇకను దాన్ని త్రాగనని మీతో చెప్తున్నానని అంతటి వారు కీర్తన పాడి ఒలుకొండకు వెళ్ళి అక్కడ జరిగిన కార్యక్రమం మనం చూడవచ్చు అనమాట. కాబట్టి దేవుని అనుగ్రహం పొందుటకు పాత నిబంధన అనుసరించుట ఈనాడు వ్యర్థము. దేవుని అనుగ్రహం పొందటానికి పాత నిబంధన అనుసరించుట ఈనాడు వ్యర్థము. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో కారు, క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడిన వారే, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారని చెప్పేసి గలతీ 5:4 చెప్తారు. గలతీ 5:4 ఏమంటాడంటే అక్కడ మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపల నుండి తొలగిపోయి ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ మనకి తెలియజేస్తున్నమాట. కాబట్టి నేను దేవుని కృపను నిర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలన ఏదైతే ఆ పక్షం ముందు క్రీస్తు చనిపోయినదే కూడా వ్యర్థమే కదా అంటున్నాడు. ఆ గలతీ 2:21 గలతీ 2:21 మరి క్రీస్తు చనిపోవడం కూడా వ్యర్థమే కదా అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తుంది. నేను దేవుని కృపను నిర్ధకము చేయను, నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయి నిష్ప్రయోజనమే అంటున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసారో ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడు నజరేయుడగు యేసు అని చెప్పేసి యోహాను సువార్త 1:45 చూస్తాం. మోషే ధర్మశాస్త్రం ప్రవక్తల గ్రంథమును రాబో క్రీస్తుని గురించి ఆయన సంఘమును గురించి మనకు తెలియజేస్తున్నవి. సువార్త కొరకు అవి మానవులను సిద్ధపరిచినవి. అపోస్తలుల కార్యం 28-23 నేను ముగించబోతున్నాను. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము, అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయము
23వ వచనంలో గమనించినట్లయితే అక్కడ అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గురించి పూర్తిగా సాక్ష్యమిస్తూ మోషే ధర్మశాస్త్రములో నుండి ప్రవక్తల్లో నుండి సంగతులెత్తి యేసుని గురించి వివరంగా బోధించుతూ వారిని ఒప్పించుచుండెను అని చెప్పేసి అక్కడ చూస్తాం కదా. ఎఫెసీ 3:3-13 వచనాల్లో కూడా గమనించినట్లయితే ఎఫెసీ పత్రికలో కూడా 3వ అధ్యాయము 3-13 వచనాలు గమనించినట్లయితే అక్కడ ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గురించి మునుపు సంక్షేమంగా వ్రాసి తిని మీరు దానిని చదివిన వేళ దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానం గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకు ప్రవక్తలను బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలమున యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులని ఒక శరీరమందు సాటి అవయములుగా వాగ్దానంలో పాలివారై ఉన్నారన్నదియే. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మము గుర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచబట్టకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించెను. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిబ్బరమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దని వేడుకొంచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి అని చెప్పేసి పౌలు గారు తేటతెల్లగా తెలియజేస్తున్నాడు. క్రొత్త నిబంధన పాత నిబంధన పునాదిపై ఆధారపడి ఉన్నది కనుక నేడు మనము పాత నిబంధనను తప్పక చదవాలి. ధర్మశాస్త్రం కొట్టేసాడు కదా అని చెప్పేసి దాన్ని తీసి పక్కన పడేసి దానిలో ఇంకా మనం దానితో పని లేదు అనుకోవటం కాదు. మనకు బుద్ధి కలగటానికే రాయబడి ఉన్నాయి. పాత నిబంధన తెలియకుండా కొత్త నిబంధన సరిగా అర్థం చేసుకోలేము. మరియు దేవుని గురించి, సృష్టిని గురించి, మానవుని గురించి, విధేయతలను గురించి విలువైన పాఠములను మనం పాత నిబంధన నుండే గ్రహించుకోగలం కదా. కాబట్టి అయితే రోమీయులకు రాసిన పత్రిక 15:4 కూడా అయితే నేడు సజీవులమై ఉన్న మానవులందరికీ క్రొత్త నిబంధన మాత్రమే దేవుని చట్టమై ఉన్నది. అంత్య తీర్పు నాడు మానవులు తాము ఏ నిబంధన కాలంలో జీవించుతారో దానిని బట్టే వారికి తీర్చబడుతుంది అని చెప్పేసి ప్రకటన 20:12 కూడా తెలియజేస్తుంది. ఇంకా దాని గురించి వ్యత్యాసాలు మిగిలిన తరగతిలో నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇప్పటివరకు ఓపికతో చక్కగా విన్న మీ అందరికీ నా హృదయపూర్వకంగా నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. శ్రద్ధగా ఆలకించిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా మరోసారి నిండు మనసుతో వందనాలు సమర్పిస్తూ ముగించేస్తున్నా. కాబట్టి మీకు అర్థమయ్యే ఉందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాస్తవానికి బోధించు వారికి హెచ్చరికలనే అంశం నిమిత్తం మనం నేర్చుకుంటున్నాము. పాత నిబంధన ఏం బోధిస్తుంది, దాని సారాంశం మనుషులకు అర్థమయ్యే రీతిలో మనం నేర్చుకు